వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు అర్బన్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను. నా పేరు జీవి శాస్త్రి. మన ఏలూరు సంయుక్త కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఈ సత్యనారాయణ థియేటర్లో 3 స్క్రీన్స్ ఉన్నాయి, కానీ ఒక స్క్రీన్ మటుకే ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళు టాయిలెట్స్ చూసాం, టాయిలెట్స్ కూడా బాగున్నాయి. బీఫార్మ్ లైసెన్స్ అయితే కనుక వ్యాలిడిటీ అయిపోయింది. అది పైరుకి సంబంధించి వాళ్ళకి చలానా కట్టారు, కానీ ఇంకా వాళ్ళ నుంచి ఇంకా సర్టిఫికేట్ రాలేదు. అదంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీఓ దగ్గర వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు రెన్యూల్ చేసి మళ్ళీ బీఫార్మ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తినుబండారాలను కూడా చెక్ చేసాం. దాంట్లో కూల్ డ్రింక్స్ అయితే కనుక ఇక్కడ ఒక 10 రూపీస్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే బయట అయితే కనుక 300 ml 40 రూపీస్ చొప్పున ఇస్తూ ఉన్నారు. సేమ్ అదే క్వాలిటీ ఇక్కడ మరి 50 రూపీస్ అని బోర్డు పెట్టి ఉన్నారు. వాటర్ బాటిల్స్ అయితే కనుక అది 300 ml సంబంధించిన తర్వాత ఇది 1 లీటర్ సంబంధించినవి కూడా దాని మీద ఉన్న ఎంఆర్పి ప్రకారమే అది 30 రూపీస్ చొప్పున చేస్తూ ఉన్నారు. వీళ్ళకి బీఫార్మ్ లైసెన్స్ అయితే కనుక రెన్యూల్ చేయవలసి ఉంది. ఇప్పుడు షో అయితే కనుక ఒక షో మాత్రమే జరుగుతుంది. ఈ వీటి మీద సమగ్రమైన నివేదిక జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి మేము నివేదిక సమర్పిస్తాం. తర్వాత వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్య తీసుకుంటూ జరుగుతుంది. దాకా చేసినట్లే ఏమన్నా లోపాలు గుర్తించారా? ఇంకా ఏ థియేటర్లో గుర్తించారు? ఇప్పుడు మేము ఇందాక సాయి బాలాజీకి వెళ్ళామండి. అక్కడ థియేటర్ అంటే మధ్యాహ్నం నుంచి రన్ అవుతున్నారు, మార్నింగ్ లేదు. అలాగే ఇందాక మనం ఇప్పుడు సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాం. అంబికా ఒకటి చూసామండి. ఇప్పుడు పక్కన విజయలక్ష్మి కూడా ఉంది, దానికి కూడా థియేటర్ కూడా వెళ్తాం. దీని మీద సమగ్రమైన నివేదిక మేము సంయుక్త కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అన్నీ చూస్తామండి. మొత్తం 5 థియేటర్స్ ఉన్నాయి. మనకి 15 స్క్రీన్స్ ఉన్నాయండి యాక్చువల్గా. మనకి ఇంకొకటి మల్టీప్లెక్స్ కూడా ఉంది. అది మనం అంటే పై అధికారులకి మనం రిపోర్ట్ చేస్తామండి. వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఆదేశాల ప్రకారం తీసుకుంటాం. మేము గుర్తించాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.